నువ్వు కూడా అమ్మతో సమానమే కదా, అదే నేను ఇస్తా. సచ్చేది ఎప్పుడైనా తెస్తామే, చావుకు భయపడి ఊరుకుంటామా? సావు నిజం సులభంగా రాదు. ఏమే ఊరికి వస్తున్న సావు పాట రాకుంటే మనసు గాయం చేసి మీకు ధర్మమా? నీకు బాధ లేదా? నీకు అక్కచెల్లి లేదా? ఉన్నారు. నీకు అమ్మ లేదా? ఇంత కఠినమైనటువంటి మానవుడు ఏమి జన్మ మీ జన్మ? నీవు నిందించాల్సింది మమ్మల్ని కాదు, నీ మొగలని. అసమర్థులైనటువంటి భర్తలు ఎంతమంది ఉన్నా ప్రయోజనం లేదు. అసమర్థులైనటువంటి భర్తలు ఉంటే ఇలాగనే ఉంటుంది. సమర్థులైనటువంటి మగవాడు ఒక్కడున్నా చాలు. అసమర్థులు ఎందుకున్న ప్రయోజనం ఏమున్నది? వారి వల్ల నన్ను పెట్టడానికి నా భర్తలు కూడా నన్ను ఓడించే సమాధానం ఇచ్చేదాన్ని. అంటే ధర్మజుడు ముందుగా ఓడి అవును ఓడిన తర్వాత అక్కడే ఓడిపోయిన తర్వాత అతను ఏలాగా పడ్డాడు, ఏలాగా ఆయనను ఒక మాట వదిన, ఆనాడు స్వయంవర సమయమున 56 రాజ్యాలు ఉన్నటువంటి యువరాజు సమక్షంలో స్వయంవరం జరిగింది. ఆ సమక్షంలో
మగటిమితో మగ మత్స్యంత్రం తెగటార్చి గైకున్నటువంటి వాడు మగటిమితో మత్స్యంత్రం తెగటార్చి గైకున్నటువంటి వాడు అర్జునుడు. నీ పైన పూర్తి అధికారం ఉన్నది అర్జునుడు ఒక్కరికి మాత్రమే. కానీ తనటువంటి ధర్మజుడు చూద్దామన్నందు నిన్ను ఒడ్డి ఆడుతున్నప్పుడు ఓర్నా ధర్మజ, ఈ ద్రౌపదుని స్వయంవరంలో సాధించినటువంటి వాడని నేను, మత్స్యంత్రం తెగటార్చి గైకున్నటువంటి వాళ్ళని నేను, ఆమె నుంచి చూద్దాం ఆడుతున్నావే, ఆమెను పెట్టి ఆడడానికి నీకేం అధికారం ఉన్నదన్నా అని అడగలేదే అర్జునుడు. ఎలా అడుగుతాడు? అడిగిన తర్వాత నన్ను ఎందుకు అడుగుతాడు? నీ పైన పూర్తి అధికారం ఉన్నది అర్జునుడు ఒకటే మాత్రమే. నాకు అధికారం ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయాడు. బాగుంది, నీ మొగుడు బాగా వెనకేసుకొస్తున్నా, అందుకని నీ ఊరు ఫంక్షన్కి తీసుకెళ్తున్నా. నేను రాను, రాజాను. రావా? రామని నిన్ను నేను ఇంతవరకు మర్యాదగా పిలిచారు. బలత్కారమైన సరే, బలత్కారం చేతనైనా సరే, నేను తీసుకుపోకుండా నేను విడవను వదినా.